ఆకాశవాణి సింహపురి FM కేంద్రం. పూర్ణ చంద్రుని నవ్వు పులకరింపుల నవ్వు, పూలు విరియు నవ్వు పుచ్చు నవ్వు, వీరోచితపు నవ్వు విశ్వజేతల నవ్వు, వెగటు పుట్టు నవ్వు వెకిలి నవ్వు, తేలుకుట్టిన నవ్వు తేనె పూసిన నవ్వు, తేలికైన నవ్వు తిక్క నవ్వు, మేలుబంతుల నవ్వు మేధావి కగు నవ్వు, ముద్దులొలుకు నవ్వు మొలక నవ్వు, పొగరు కూడిన నవ్వును వగరు నవ్వు, రక్కసుల నవ్వు వెలుపల రాని నవ్వు, చెప్పలేనన్ని నవ్వులు చెలగభువిని, చెప్పలేకుంటి నెన్నని చేతకాక, చెప్పలేకుంటి నెన్నని చేతకాక. ఈ భూమి మీద చెప్పలేనన్ని నవ్వులు ఉన్నాయని ఈ కవిత్వం యొక్క అర్థం. మరి అలాంటి నవ్వులని మనతో నవ్వించడానికి నెల్లూరుకు చెందిన రంగస్థల నటులు, సినిమా నటులు అయినటువంటి శ్రీ దోర్నాల హరిబాబు గారు పలు పౌరాణిక నాటకాల్లో, సాంఘిక నాటకాల్లోనే కాక పలు టీవీ వినోద కార్యక్రమాల్లో కూడా నటించారు. వీరు మన రాష్ట్రంలోనే కాక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సైతం ఎన్నో హాస్య నాటకాలు ప్రదర్శించి ఉత్తమ హాస్య నటుడిగా అవార్డులు కూడా అందుకున్నారు. వీరు నెల్లూరు జిల్లా స్థాయి కందుకూరి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నాటక రంగంలో కృషి అవార్డు, ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారిచే నాటక పోటీల్లో స్వర్ణ పతకాన్ని కూడా అందుకున్నారు. అంతేకాక అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వారిచే అమెరికన్ ఎక్సలెన్సీ అవార్డును కూడా అందుకున్నారు. పలు ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమాల్లో నటించారు. శ్రీ దోర్నాల హరిబాబు గారు హాస్యవల్లరి పేరుతో 1000కి పైగా ప్రదర్శనలు కూడా ఇచ్చారు. వీరు ఇండియాలోనే కాక విదేశాల్లో సైతం పలు హాస్య ప్రదర్శనలు ఇచ్చి మెప్పించినటువంటి శ్రీ దోర్నాల హరిబాబు గారు మరియు వారి మిత్రులు శ్రీ మల్లి శంకరయ్య గారు కలిసి మనకు అందించిన నవ్వుకుందాం, ఆరోగ్యాన్ని పెంచుకుందాం. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నవ్వుకుందాం, ఆరోగ్యాన్ని పెంచుకుందాం. నవ్వు అంత పవర్ఫుల్ అండి. నవ్వు 4 విధాల చేటు అనేది నాటి మాట. నవ్వు 40 విధాల గ్రేట్ అనేది నేటి మాట. ఎందుకంటే నవ్వుకి అంత శక్తి ఉంది. మనం కాసేపు మనసారా నవ్వుకుంటే శరీరంలో ఉండే కండరాలన్నీ కూడా బాగా పనిచేస్తాయి. తద్వారా ఆరోగ్యం పెంపొందించబడుతుంది. 5 నిమిషాల పాటు రోజుకు నవ్వుకుంటే మనిషి ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతుందనేది ప్రపంచ డాక్టర్లు చెప్తున్నటువంటి నగ్న సత్యం. నిజంగా మనం ఆ నవ్వుకి దూరం అయిపోతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రెస్ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. మనిషి రకరకాల వ్యాపకాలండి, ఒకటని మనం చెప్పలేం. ముఖ్యంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆ స్ట్రెస్ ప్రపంచంలో బతుకుతున్నాం. అలాంటి మానసిక ఒత్తిడిని తట్టుకోవాలంటే నవ్వు ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది అనేది డాక్టర్స్ చెప్తున్నారు. మరి అలాంటి నవ్వుకి దూరం అయిపోతున్న మీ అందరికీ నవ్వులు పంచాలనే ఉద్దేశంతో ఈరోజు మిత్రుడు మల్లి శంకర్, నేను మీకు నవ్వుల్ని పంచబోతున్నాం. జంజాల గారు చెప్పినట్టు నవ్వడం యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం. కాబట్టి నవ్వుని దూరం చేసుకోవద్దండి. హ్యాపీగా నవ్వుకుందాం, ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం. అదే ఆ క్రమంలోనే ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా లాఫింగ్ క్లబ్బులు వెలుస్తున్నాయి, లాఫింగ్ థెరపీలు. ఇలా కృత్రిమంగా నవ్వుకున్నా కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది ఇప్పుడు నమ్ముతున్నటువంటి ఈ వ్యవస్థలో ముఖ్యమైన లక్షణం అన్నమాట. అలాంటి నవ్వు జాగ్రత్తగా, హ్యాపీగా రోజుకు 5 నిమిషాల పాటు నవ్వుకుందాం, ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం. మీ అందరి కోసం మరి ఒక కామెడీ స్కిట్. ఎందుకంటే నవ్వు ఎక్కడో పుట్టదండి, మనం గమనించండి. అబ్జర్వేషన్ ఇది. ఒక 4 కూడినప్పుడు, ఒక 2 కూడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో ఆ సన్నివేశంలో వచ్చేటువంటి ఇదే ఒక కామెడీ సన్నివేశంగా మనం తీసుకోవచ్చు. ఒక 2 వ్యక్తులను తీసుకోండి. 2 వ్యక్తులు, ఒక ఆయన ఒక సభలో మాట్లాడుతున్నాడు, ఒక కార్యక్రమంలో మాట్లాడుతుంటే ఒకతను
సెల్ ఫోన్ తీసుకొచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాడండి. ఇక్కడ సెల్ ఫోన్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మారుతున్న టెక్నాలజీతో పాటు మనం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సెల్ ఫోన్ అనేది చాలా ఉపయోగకరమైనటువంటి సాధనం. ఈ సెల్ ఫోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. బట్ ఇన్ ద సేమ్ టైం నాణ్యానికి రెండో వైపు దానివల్ల కొంత డిస్టర్బెన్స్ కూడా ఉంది. అలాంటి డిస్టర్బెన్స్ని ఈ సెల్ ఫోన్లో ఇద్దరు వ్యక్తుల మధ్య చూపించబోతున్నా. నాతో పాటు శంకర్ కూడా ఉన్నారు. ఆయన ఉపన్యాసకుడిగా, నేను సెల్ ఫోన్తో డిస్టర్బెన్స్ చేసే వ్యక్తిగా మీ అందరి ముందుకు వస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ జరగబోనట్టి హలో 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 ఎవడో సార్ ఫోన్ చేస్తాడు పెట్టేస్తాడు, అర్థమే కాదు. మీరు మాట్లాడండి సార్, మీరు ఎందుకు ఆపుతారు? మా కర్మ బట్టి ఈ సెల్ ఫోన్ కొనుక్కొని ఏడుస్తున్నాం సార్. ఇక్కడ మా కర్మకి మీరు బాధ్యులా? మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్. కనుక ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా హలో హలో ఈ సిగ్నల్స్ కరెక్ట్గా రావటం లేదు సార్. ఈ చెట్టు మీదకి ఎక్కితే కానీ వచ్చేటట్టు లేవు సార్ సిగ్నల్స్. మీరు మాట్లాడండి సార్, మీరు ఎందుకు సార్ ఆపుతారో మధ్యలో? మీరు మాట్లాడండి. కనుక ఈరోజు ముఖ్యమైన విషయం గురించి చెప్పాలంటే రేయ్, నా సంగతి తెలియదు నీకు. కంటి చూపుతో చంపేస్తా ఏమనుకుంటున్నావు నువ్వు? పెట్టేరా ఫోన్, పెట్టే. ఎవడే వాడు? ఏమో సార్, పొద్దు నుంచి 100 సార్లు ఫోన్ చేశాడు సార్. ఏం కావాలంట? మొమైత్ ఖాన్ ఫోన్ నెంబర్ కావాలంట వాడికి. ఉంటే ఇవ్వకూడదు? ఏమో ఆమె ఏమన్నా మా మేనత్త కూతురా? మొమైత్ ఖానా? నీ దగ్గర ఉంటే ఈ ఫోన్ నెంబర్ ఆమెది. నాకాడ ఎందుకుంటుందే? లేకపోతే మా దగ్గర ఎందుకు ఉంటుంది సార్? ఉచిత సలహాలు ఇస్తారు. మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్. కనుక ఈ కార్యక్రమానికి ముఖ్య హలో హలో నీ ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ పెద్ద బిల్డప్ ఇవ్వకు. ఇక్కడ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర ఉంది సెల్ ఫోను. నీ దగ్గర ఉందో లేదో చూపించు. పెద్ద బెల్టప్ ఇస్తున్నావు నువ్వు ఇక్కడ. ఇద్దో ఒరే, నీ దగ్గర కూడా ఉంది సెల్ ఫోనా? అది డొక్కు ఫోన్లే. ఇక్కడ బ్రహ్మాండమైన ఫోన్ మంది ఇక్కడ. మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. కనుక ముఖ్యమైన ఉద్దేశం చెప్పడానికి హలో హలో ఓ అటు దూరం వెళ్ళి మాట్లాడుకోబో. ఏ దూరంగా పోయి ఆ పక్కెళ్ళి మాట్లాడుకోబో. అంటే నెల్లూరులో ఫోన్ వస్తే విజయవాడ పోయి మాట్లాడుకుంటాడు ఎవడన్నా? ఏందండి నాకు అర్థం కాదు. సెల్ ఫోన్ దేనికి కొనుక్కుంటాం సార్? దేనికి కొనుక్కుంటాము? ఎక్కడున్నా సరే మాట్లాడుకోవచ్చు దీంతో. బాత్రూంలో ఉన్నా సరే మాట్లాడుకోవచ్చు. ఇలా బాత్రూమ్కి వెళ్ళి మాట్లాడుకోబో. అక్కడ వాసన వస్తుందండి, అందుకే ఇక్కడికి వచ్చింది. మాకు తెలీదు బాత్రూంలో పోయి మాట్లాడుకునే సంగతి. మీరు చెప్పాలట్టి ఇక్కడ. అది కాదు సార్, అసలు సెల్ ఫోన్ దేనికి కొనుక్కుంటామండి? 50,000 1,00,000 పెట్టి సెల్ ఫోన్ దేనికి కొనుక్కుంటాం చెప్పండి? చూడు, నీ కాడ 50,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు. నేను 5 లక్షల దాకా చెప్పలా. మధ్యలో 4 లక్షలు మీ బాబు ఇస్తాడా, మీ చెన్నాయన ఇస్తాడా? నేను చెప్పింది 1,00,000 అంటే నువ్వు 5 లక్షలు అంటే తేరకుండా మిగతా మధ్యలో 4 లక్షల. మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. వస్తున్నా ఉండరా, నీదొకటే. వాడేవాడు? వాడిదే సెల్ ఫోను. అంటే ఆ ఫోన్ కూడా ఇది కదా? అది కాదు, వాడిదే. వస్తున్నా ఉండరా, ఇస్తున్నా. సో ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. సెల్ ఫోన్ వల్ల అలాంటి డిస్టర్బెన్స్ ఉంటుందండి. అసలు ఫోన్ కూడా వాడిది కాదు, తీసుకొచ్చి ఈ క్యాండిడేట్ దగ్గర అతను మాట్లాడుకుంటుంటే ఆ సభలో డిస్టర్బెన్స్ చేయడం. అంటే సెల్ ఫోన్ వల్ల ఇందాక చెప్పాను చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కానీ ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి. పక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు అనమాట. మన మధ్యలో జరిగేటువంటి సంభాషణల్నే మనం హాస్యంగా మలుచుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లాంటిదే మీకు ఇంకొక స్కిట్ కూడా చెప్తానండి. ఎందుకంటే పాటలు మనం జనరల్గా పాటలు పాడితే ఎవరైనా మెచ్చుకుంటారండి. కానీ సంబంధం లేకుండా పాటలు పాడితే ఎవరు మెచ్చుకోరు. సంబంధం లేకుండా మాట్లాడినా, సంబంధం లేకుండా పాటలు పాడినా దెబ్బలు తప్పవండి. మరి ఒకడు అలా సంబంధం లేకుండా పాటలు పాడి దెబ్బలు తిన్నాడు. ఎలా తిన్నాడు, ఎక్కడ తిన్నాడు, ఏం పాట పాడాడు అనేది ఈ సన్నివేశంలో చూద్దాం. శంకరు నా ఫ్రెండ్గా యాక్ట్ చేస్తున్నాడు దీంట్లో, చూద్దామండి.
ఏంటి ఆ దెబ్బలేంది, ఆ గాయాలేంది? కొడితే దెబ్బలు తగలక ఏం తగులుతాయి? ఎవరు కొట్టారా? జనం జనం ఎందుకు కొట్టారు? పాటలు పాడితే కొట్టారురా. ఒరే, ఎవరైనా పాటలు పాడితే చప్పెట్లు కొడతారు. బూత్ పాటలు ఏమైనా పాడావా? బూత పాటలు కాదు రావు, మెలోడియస్ సాంగ్స్ పాడా నేను. మెలోడిస్తా ఎక్కడ పాడావు? చెప్తా విను. మొన్న వినాయక స్వామి దగ్గర అక్కడ ఉత్సవం జరుగుతుంటే వెళ్ళా. చాలామంది ఉన్నారు, అందరూ భక్తులందరూ ఉన్నారు. మన స్వామి ముందు నిలబడి నాకు తెలిసిన స్వామి ఒక ఆయన ఉంటే, స్వామి మీద ఒక పాట పాడతానన్న. పాడు అన్నాడు. పాడిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొట్టారురా. అక్కడే పాట పాడావురా? స్వామిని చూస్తూ, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా, ఉన్నావా 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 అని పాడానురా. రే, దేవుడిదురుగా చేరి ఉన్నావా ఉన్నావా అంటే జనాలు తనరు మరే. నోట్లో నుంచి కర్మ ఆ పాటే వచ్చింది, ఏం చేయమంటావు? ఏం మనిషిరా నువ్వు? ఇది సరేలే. మన భాస్కర్ గారి పెళ్ళికి వెళ్ళా. వాళ్ళేమో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ వేదిక మీద పైన కూర్చున్నారు, నేను కింద కూర్చున్నా. ఆడు చూస్తే ఏమో నల్లగా తారు డబ్బాగా ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో పెళ్లి కూతురేమో బాగా సినిమా హీరోయిన్ లాగా ఉంది. గమనం ఉండకూడదు, పాట పాడతాను మామ అన్న కింద నుంచి. వాడు కూడా పాడు అన్నాడు. పాడిన తర్వాత పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కొట్టారురా. అక్కడే పాట పాడావురా? వాళ్ళిద్దరిని చూస్తూ, పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం, పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. వాళ్ళెట్టుంటే నీకెందుకురా? నోట్లో నుంచి ఆ మాట ఆ పాటే వచ్చిందిరా, ఏం చేయమంటావు కర్మ. ఏ మనిషిరా నువ్వు? మా ఆవిడ కూడా కొట్టింది రో. మీ ఆవిడ ఎందుకు కొట్టింది? మా ఆవిడ మీద పాట పాడితేనే కొట్టింది. అక్కడేం పాట పాడావురా? మా ఆవిడ ఎదురుగుండా నిలబడి ఉంటే మా ఆవిడని చూస్తూ, మల్లె తీగకు పందిరి ఓలే, మసక సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుందునే చెల్లెమ్మా 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 అని పాడానురా. ఒరే, పెళ్ళాన్ని పట్టుకొని చెల్లెమ్మ అంటే తందైతే 2 చీపర గట్లు ఇరిగినట్టుండయి. కాదు 6 చీపురు కట్టలు ఇరిగినాయి. ఎప్పుడే పాట పాడారు మనిషిరా నువ్వు? సరేలే, మొన్న బర్త్డేకి వెళ్ళా. ఎవరిది? మా రవి వాళ్ళ నాయనమ్మది. ఆమెకు 99 ఏళ్ళు. ఆవిడ కేక్ కూడా ఇట్లా చేతులు కాళ్ళు వణుకుతూ కోసింది రో. గమనుండొచ్చుగా. మావా, మీ నాయనమ్మ మీద పాట పాడతానన్నా. పాడిన తర్వాత బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కొట్టారా. ఆడేం పాట పాడావురా? ఆవిడ్ని చూస్తూ, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అని పాడానురా. రాలిపోతే నీకెందుకు, వాలిపోతూ నీకెందుకు? ఎన్నేళ్ళు బతకద్దాం, ఇంకా 99 ఏళ్ళు ఆమెకి. అప్పుడు దానికే కొట్టాలా వాళ్ళు? ఏం మనిషిరాను? మన నారాయణరావు వాళ్ళ నాన్న చనిపోయాడు. నేను పోయేటప్పటికి శవయాత్ర బయలుదేరిపోయింది. అక్కడ దింపుడు గల్లం దగ్గర దించుతారు కదా, దించిన తర్వాత 3 సార్లు పిలుస్తారు. నేను పిలుస్తా మావా అన్న. పిలిచిన తర్వాత చావుకు వచ్చిన వాళ్ళు అందరు కొట్టారా. అక్కడేమని పిలిచావరా? చెవు దగ్గరికి వెళ్ళి, లే 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 నా రాజా, లే లే నా రాజా, లేవనంటావా నిద్దుర లేపమంటావా, లేవనంటావా నిద్దుర లేపమంటావా, లే లే లే. లేచిందా? శవం లేలేదు కానీ పక్కన వాళ్ళు లేచారు కర్రలు తీసుకొని. ఏం మనుషుడు, బుద్ధుండబడలే. మళ్ళీ వాళ్ళు దినానికి కూడా పిలిచారు. దినానికి వెళ్ళి అక్కడ కూడా పాట పాడితే జాతరలో కుక్కలు కొట్టట్టు కొట్టారా. అక్కడేం పాట పాడావురా? ఆ దినంలో అందరు భోజనం చేస్తున్నారు. వాళ్ళందరిని చూస్తూ, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వెళ్ళింది దినానికి, భలే మంచి రోజు. వసంతలు బాగానే పూసినట్టుండయా? బాగా ఈపు మీద బాగా పూసినాయి. అయినా నా టాలెంట్ ఎవడు గుర్తించడం లేదురా. నేను గుర్తిస్తాలేరా? అట్టయితే నీ మీద ఒక పాట పాడాలి మావు. ఇప్పుడు టైం లేదులేరా? లేదు 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 అమ్మా, నువ్వు టాలెంట్ గుర్తించినాడు, నీ మీద పాట పాడకపోతే భలేవాడు, నీ మీద ఒక పాట పాడతా. సరే పాడు.
నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, నీ కర్రట్టు మొగుణ్ణి నేను. ఏంద్రా ఎదుగుతున్నావా? దుడ్డు కర్ర ఒకటి పెట్టున్నా ఇక్కడ. అవసరమా కర్ర మనక? ఇప్పుడు అదే కావాలి. మనం చాలా ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో వాటిలంతా కూడా పాటల పోటీలు చూస్తున్నాం. అంటే ఒక టీవీ ఛానల్స్లోనే కాదు, ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఇంతకుముందు స్టేజీ పర్ఫార్మెన్సెస్ ఎక్కడన్నా వార్షికోత్సవాలు జరిగినా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నాటకోత్సవాలు జరిగినా, ఉదయాన్నే ఏం చేస్తారంటే, సాయంత్రం ఈ కార్యక్రమాలు అయితే ఉదయం పూట వాళ్ళు 9 గంటల నుంచి పాటల పోటీలు పెడతారు. ఈ సినిమా పాటలను ఇంకోటనో ఎవరైనా టాలెంట్ ఉండి వాళ్ళు బాగా పాడగలిగితే ఇక్కడ మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఒక ప్రైజ్ ఇవ్వడం, సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది టాలెంట్ ఉన్న వాళ్ళకి. కానీ పాటల పోటీల్లో అందరూ టాలెంట్ ఉన్నవాళ్లే రారండి, టాలెంట్ లేని వాళ్ళు కూడా. అంటే నేను పాడగలను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అనుకోని కూడా కొంతమంది పాడలేని వాళ్ళు కూడా వస్తారు. అలాంటి పాడలేని వాళ్ళు పాటల పోటీలకు వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. నాకు మ్యూజిక్ డైరెక్టర్గా ఒక అవకాశం వచ్చింది. ఈ సినిమాతో నేనేందో ప్రూఫ్ చేసుకుంటాను, మంచి గాయకులను సెలెక్ట్ చేసుకొని నేను చూపిస్తాను, నిరూపించుకుంటాను నేను. బాబు, పాటలు పాడేదానికి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరికి పంపించు. రేయ్, ఎవడరా ఇక్కడ పాటల పోటీలు పెట్టేదా? ఏయ్, నేనే. నమస్కారం సార్. మీరేం సార్? ఉమ్. మీ ఫేస్ చూస్తే ఆడ కనపడలేదు కదా సార్. ఏ దొంకోళ్ళు బట్టేలాగా ఉందా? ఆ దొంకోళ్ళు బట్టేవాళ్ళగా కనపడినా నేరుగా మొహం మీద అంటావా సార్? వెనక నుంచి అనుకుంటాం కానీ. ఏంటి సార్ ఇక్కడ? ఇక్కడ డ్యాన్స్ పోటీలు జరుగుతున్నాయి. బయట పాటల పోటీలు అని రాశారు, మరి తెలిసి ఎందుకు అడుగుతున్నావు? మీరు డాన్స్ పోటీలు అని చెప్తారని తెలియక. ఇక్కడ పాటల పోటీలు జరుగుతాయి, ఆ. మేము ఒక అక్షరం ఇస్తాం, అక్షరంతో మీరు పాడాలి. ఏ నువ్వేమన్నా గబ్బర్ సింగ్లో హీరోవా? నువ్వు అక్షరం అడిగితే మేము పాడడానికే? నువ్వి నేను పాడతా. బాగుండదులేండి సార్. మీరు పాటల పోటీలు పెట్టుకుంటూ నేను అక్షరం అడగడం సార్, మీరే అడగండి. ఇక్కడ మేము ఒక అక్షరం ఇస్తాం. సార్, మీరు అక్షరం అంటున్నారు కాబట్టి చెప్తున్నా, బాగా కఠినంగా గట్టిగా ఉండే అక్షరం అడగండి, పాడేస్తా. ఎంత కఠినమైన అక్షరం ఇచ్చినా పాడతావా? ఎంత కఠినమైంది ఇచ్చినా పడతాను సార్. సరే, క్ష అనే అక్షరంతో పాడు. క్షా. బుద్ధుందిరా నీకేమన్నా? ఏయ్, క్షాతోటి బిగినయ్యే పాటలు ఎక్కడన్నా ఉన్నాయా? లక్ష ఉన్నా ఇక్కడ. లక్ష ఉంటే నీకుగా తెలియాల్సింది అడిగేవాడికి, పాడేవాడికి మాకు తెలియాలి ఇక్కడ. ఏం సార్, క్షా అంటే ఎక్కడుందండి నాకు తెలియక. అంతంతలా కఠినమైన ఇస్తే ఇక్కడ ఎవడు సెలెక్ట్ కాడు, నువ్వు ఒక్కడే కూర్చొని పాడుకోవాలి. పాటల పోటీలు అంటే ఏదో చూసి చూడనట్టు పోవాలి సార్. ఏంది చూసి చూడట్టు పోయేది? సరే, లా అనే అక్షరంతో పాడు. లా. ఇది మరి తేలికుంది, ఏరేది అడగండి సార్. రేయ్, కఠినమైన అక్షరం ఇస్తే కఠినంగా ఉందంటివి, తేలికైన చూస్తే తేలిగ్గా ఉందంటే అసలు ఏమొచ్చు నీక? అమ్మ భాష తెలుగు భాష. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి సార్. తేనె కన్నా తీయనది తెలుగు భాష సార్. 56లో మీరు అడిగింది 2 అక్షరాలే, ఇంకా 54 అక్షరాలు ఉన్నాయి, అడగండి. అంటే ఇప్పుడు నీ కోసం నేను 54 అక్షరాలు అడగాలా? అవును సార్, మేము పాడాలి కదా, మీరు అడిగితే. అడగండి సార్, అడిగి పాడించుకోండి. పోనీ నీకొచ్చింది ఏదైనా పాడు. అట్టబాడను, నాకొచ్చింది పాడుకోవడానికి నువ్వెందుకు ఇక్కడ తొక్కలే యాంకర్వే? మా బాత్రూంలో పడుకోనా నేనా? టైం లేదు, నేను సెలెక్ట్ చేశాను. పో. వద్దు, నీ దయా దాక్షిణ్యం నాకొద్దు. నేను పాడకుండా నువ్వేంది సెలెక్ట్ చేసేదా? నేను పాడాలి, సెలెక్ట్ కావాలి. అడిగి పాడించుకో అంతే. బాబు, చాలా మంది గాయకులు ఉన్నారు, నీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి పాడు. సరే, ఇంత బతిమలాడుతున్నారు కాబట్టి పాడతా. ఆ పాడేటప్పుడు ఆ పాటలో లీనమైపోయి పాడితే మీకేం అభ్యంతరం లేదు కదా? నాకు కావాల్సింది కూడా అదే, నాకేం అభ్యంతరం లేదు, నువ్వు లీనమై పాడు. మళ్ళీ అడుగుతున్నాను సార్, పాటలో లీనమైపోయి పాడితే మీకేం అభ్యంతరం లేదు కదా? నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, పాడు. పాడమంటారా? పాడు. సోడా ఏమన్నా తెప్పిస్తారా? మందు కూడా తెప్పిస్తా. ఎప్పుడు పడితే అప్పుడు తాగరు మందు, సోడా అయితే తాగుతాం. ఉందా లేదా? నువ్వు పాడరా, తెప్పిస్తాను. మంచినీళ్ళన్నా తెప్పించండి సార్, గొంతు పోతుంది. చెప్పిస్తాను, నువ్వు పాడు. పాడుతున్నాను సార్. సార్, ఇప్పుడు అన్న ఎన్టీఆర్ గారి పాట జస్టిస్ చౌదరి సినిమాలో సార్. షబాష్, అందుట్లో 6 పాటలు ఉన్నాయి, అన్నీ మంచి పాటలు, పాడు.
నేను 6 పాడతానని చెప్పాను ఇప్పుడు నీకు. నాకు వచ్చింది అర పాట, నువ్వు 6 పాడమంటే మేము ఆరిపోతాం ఇక్కడ. సరే, నీకు వచ్చిందే పాడు. అరపాట పాడుతున్నాను సార్. పాడు. సార్ పాట పాడేటప్పుడు అందులో లీనమైపోయి పాడితే మీకేం అభ్యంతరం లేదు కదా? నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, పాడు. పాడుతున్నాను సార్. టట్టటా. ఓయ్, మ్యూజిక్ నేను వేసుకుంటా, పాట వరకు పాడబోయా. అది ముందు చెప్పాలా, గొంతు పోయేటట్టు పాడిన తర్వాత అరగంట తర్వాత చెప్తే అట్ట. పాడు. పాడుతున్నాను సార్. టట్టటా. ఓయ్, అది అది అంటే అది రాకపోతే మూడ్లోకి రాదు సార్. ఏం కాదు, పాడు. మ్యూజిక్ మేము ఉన్నాం. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తీర్పు. రేయ్, తీర్పేంద్ర స్వామి లేనమై అంటే ఈ విధంగా నా లేనమయ్యేది. ఏదో పాట పాడతారు కానీ తప్పు నీది కాదు, నాది తప్పు. సార్ కుర్చీ దించమంటారు అయితే? ఇది ప్లాస్టిక్ కుర్చీ కాబట్టి సరిపోయింది. దించు నాయన, దించు. చెప్పాను కదా సార్ పాటలో లీనమైపోయి పాడతానని. ఇంక మీరు నేనేం చేసేది దానికి? ఇంకా ఈ విధంగా లేనవుతాను చెప్పి నాకు తెలియదు. నేను సెలెక్ట్ అయినట్టేనా? నేను లెటర్ ఇంటికి పంపిస్తాను. వెళ్ళు. ఏ ఇంటికి పంపిస్తారు? చిన్న ఇంటికా పెద్ద ఇంటికా? ఇదే నీ పర్సనాలిటీకి 2 ఇల్లులా? పెద్ద పెద్దవాళ్ళకి 10 ఇళ్ళు ఉన్నాయి సార్, మాకు 2 ఇళ్ళు ఉండడంలో తప్పేముంది సార్? నువ్వు లెటర్ మీద అడ్రస్ రాసావే, ఆ అడ్రస్ పంపిస్తాను. అదెట్ట పంపిస్తారు సార్? ఆ ఇంటికి ఇప్పుడు లేము, ఆ ఇంట్లో మేము. లేనప్పుడు ఎందుకు రాసావా? అప్పుడు ఉన్నాము సార్, అద్దిల్లది. ఇప్పుడు వేరే ఇంట్లో చేరాం, అద్దిల్లు మారరా? అదెట్ట పంపిస్తారు మీరా? సరే, నేనే ఎత్తుక్కుంటూ వచ్చి మీ ఇంటికి వచ్చి ఇస్తానులే. ఛార్జీలు ఎవడిస్తాడు నీకా? నా కర్మకి నేనే పెట్టుకొని ఇస్తానులే. సరే సార్, వచ్చిండి అయితే. సరే, మళ్ళీ ఏమన్నా పాట పాడమంటారా? వద్దులు, ఇంకోసారి చెప్తాలే. ఓకే సార్. బాబు, ఈసారి నా మంచంలో పంపించు. తదరి నన్నా తదరే నా నూనె నీ నూనె వీళ్ళ నూనె. నూనె ఏంటండి? నూనె కాదు నాయనా, సంగీతం నాయనాద. వేలకు వేలు కచేరీలు చూశాము నాయన, రాళ్ల గుట్టలున్న దగ్గర మాత్రము కచేరీలు చెయ్యలేదు నాయన. ఏమో పాపం. వ్యాపార రహస్యం నాయనా. నా నూనె నీ నూనె వీళ్ళ నూనె. ఏంటి, ఇక్కడ మేము ఒక అక్షరం ఇస్తాం, అక్షరంతో మీరు పాట పాడాలి. అడుగు నాయనా, నువ్వు ఏ అక్షరం ఇచ్చినా బ్రహ్మాండంగా పాడుతాను నాయనాద. రా అనే అక్షరంతో పాడండి. రాయే కదా నాయనా? రాయి కదండి, రా అనే అక్షరంతో పాడండి. రా అనే అక్షరంతోటే గదు నాయనా, బహుభేషుగ్గైన అక్షరం అడిగావు నాయనాద. రా రా రా. రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రెబ్బను పువ్వులు రెబ్బను పువ్వులు తెచ్చానే. అది ఆ పాట పాడండి. పాడాను కదా నాయనా. పాడారా? ఏది ఇంకొకసారి పాడండి. రబ్బర్ గాజులు తెచ్చానే, రెబ్బను పువ్వులు తెచ్చానే. అది ఆ పాటే కావాలి నాకు, పాడండి. ఎన్నిసార్లు పాడమంటావు నాయనా? ఈయన పాడమంటే మాట్లాడమంటే పాడుతున్నాడు. ఏమండి, మీకు అర్థమైనట్లేదు, ఇంకో అక్షరం ఇస్తాను, అక్షరంతో పాడండి. అడుగు నాయనా, నువ్వు ఏ అక్షరం ఇచ్చినా బ్రహ్మాండంగా పాడుతాను నాయనాద. పా అనే అక్షరంతో పాడండి. పాయే కదా నాయనా. పా పా పా. పాపిడి బిళ్ళట్టుకొని మామిడి పళ్ళట్టుకొని బజారంట నేను పోతుంటే కెవ్వు కేక. అది ఆ పాట పాడండి. పాడాను కదా నాయనా. పాడారా? ఏది ఇంకొకసారి పాడండి. పాపిడి బిళ్ళట్టుకొని మామిడి పళ్ళట్టుకొని బజారంట నేను పోతుంటే కెవ్వు కేక. అది ఆ పాటే కావాలి నాకు, పాడండి. ఎన్నిసార్లు పాడమంటావు నాయనా? పాడి పాడి గొంతు పోతుంది నాయనా.
మీ ఇంట్లో పూర్తయింది, మీరు వెళ్ళొచ్చండి. నేను సెలెక్ట్ అయినట్టేనా నాయనాదా, మీ ఇంటికి మేము లెటర్ రాస్తాం, వెళ్ళండి. నా నూనె నీ నూనె వీళ్ళ నూనె. బాబు పాటల పొరలోకి వచ్చి ఆపేసాను ఆయన ఈ రోజుకి. ఇలా పాడలేని వాళ్ళు కూడా మరి పాటల పోటీలకు వస్తే, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం కాదనలేమండి, తీసుకుని. అందుకే సెలక్షన్స్ అనేది మంచి గాయకుల్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కించపరచడం కాదు కానీ, బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇక్కడ హాస్యం ధ్వనిస్తుంది అనేది మేము చెప్తున్నటువంటి సత్యం అన్నమాట.